మామ కూతురా నీతో మాటున్నది, మామ కూతురా నీతో మాటున్నది, నువ్వు ఉమ్మంటే సింత చెట్టు సాటున్నది, నువ్వు సై అంటే సన్న చాచి తోటున్నది, నువ్వు సై అంటే సన్న చాచి తోటున్నది, నువ్వు మాటిస్తేనే మా మేడున్నది. అరే మామ కూతురా నీతో మాటున్నది, నువ్వంటే సింత చెట్టు సాటున్నది, 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 సై అంటే సన్న చాచి తోటున్నది, నువ్వు సై అంటే సన్న జాజి తోటున్నది, సై అంటే సన్న చాచి తోటున్నది, సై అంటే సన్న జాజి తోటున్నది, మాటిస్తేనే నువ్వు మాటిస్తేనే నువ్వు మాటిస్తేనే మా తోటున్నదే. మామ కూతురా నీతో మాటున్నది, నువ్వంటే సింత చెట్టు సాటున్నది, మామ కూతురా నీతో మాటున్నది, నువ్వంటే సింత చెట్టు సాటున్నది. అది 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 నల జీలకర్ర మొక్క నా నల జీలకర్ర మొక్క, నా నల జీలకర్ర మొగ్గ, నా నల జీలకర్ర మొగ్గ, నల జీలకర్ర మొక్క, నల జీలకర్ర మొక్క, నా నల జీలకర్ర మొగ్గ, నా నల జీలకర్ర మొగ్గ, పవల కావాలా పవల సిల్లర కావాలా, 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 పాదాలు సల్లగుంటే మామ పాదాలు సల్లగుంటే పావలెందుకు పవల సిల్లరెందుకు, పాదాలు చల్లగుంటే పావలెందుకు పావల సిల్లరెందుకు, పాదాలు సల్లగుంటే పావలెందుకు పవల సిల్లరెందుకు, పాదాలు చల్లగుంటే పావలెందుకు పావల సిల్లరెందుకు, నల జీలకర్ర మొక్క నల జీలకర్ర మొక్క, నా నల జీలకర్ర మొగ్గ, నా నల జీలకర్ర మొగ్గ, నల జీలకర్ర మొక్క నల జీలకర్ర మొక్క, నా నల జీలకర్ర మొగ్గ, నా నల జీలకర్ర మొగ్గ, రూపాయి కావాలా రూపాయి పువ్వులు కావాలా, 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 రూపురేఖ సక్కగుంటే మామ రూపురేఖ సక్కగుంటే రూపాయి ఎందుకు రూపాయి పువ్వులెందుకు, రూపురేఖ చక్కగుంటే రూపాయి ఎందుకు రూపాయి పువ్వులెందుకు, అరే రూపురేఖ సక్కగుంటే రూపాయి ఎందుకు రూపాయి పువ్వులెందుకు, రూపురేఖ చక్కగుంటే రూపాయి ఎందుకు రూపాయి పువ్వులెందుకు, నల జీలకర్ర మొగ్గ నల జీలకర్ర మొగ్గ, నా నల జీలకర్ర మొగ్గ, నా నల జీలకర్ర మొగ్గ, నల జీలకర్ర మొగ్గ, నా 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 నల జీలకర్ర మొగ్గ, నాదో ఓయ్ నాదో ఓయ్ కాలిపోతుంది ఎక్కడ మాడిపోతుంది ఎలాగా? కాలిపోతుంది ఎక్కడ? మాడిపోతుంది ఎలాగా? నాదో మా ఓయ్ పాలకొండ సెంటర్లో నాదో నా పాక్ కాలిపోయింది నాదా, ఆ పాలకొండ సెంటర్లో నాదోయ్ నా పాక కాలిపోయింది నాదా, నా పాలకొండ సెంటర్లో నాదో నా పాక్ కాలిపోయింది నాదా, నా పాలకొండ సెంటర్లో నాదోయ్ నా పాక కాలిపోయింది నాదా, అది కాలిపోతే కాలిపోని అమ్మన్నో నా కళ్ళతోని చూడలేనమన్నా, అది కాలిపోతే కాలిపోని యమన్నో నా కళ్ళతోటి చూడలేనమన్నా, అది కాలిపోతే కాలిపోని అమ్మన్నో నా కళ్ళతోని చూడలేనమన్నా, హై, హై. కాలిపోతే కాలిపోతే యమన్నో నా కళ్ళతోటి చూడలేనమన్నా, కాలిపోతుంది ఎక్కడ మాడిపోతుంది ఎలాగా? కాలిపోతుంది ఎక్కడ మాడిపోతుంది ఎలాగా? నాదా విజయనగరం మా విజయనగరం మా విజయనగరం వీధిలోని నాదో నా ఇల్లు కాలిపోయింది నాదా, ఆ విజయనగరం ఈదులో నాదోయ్ నా ఇల్లు కాలిపోయింది నాదా, మా విజయనగరం వీధిలోని నాదో నా ఇల్లు కాలిపోయింది నాదా, ఆ విజయనగరం ఈదులో నాదోయ్ నా ఇల్లు కాలిపోయింది నాదా, అది కాలిపోతే కాలిపోని అమ్మన్నో నా కళ్ళతోని చూడలేనమ్మన్నా, అది కాలిపోతే కాలిపోతే యమన్నో నా కళ్ళతోటి చూడలేనమన్నా, అది కాలిపోతే కాలిపోని అమ్మన్నో నా కళ్ళతోని చూడలేనమ్మన్నా, అది కాలిపోతే కాలిపోతే యమన్నో నా కళ్ళతోటి చూడలేనమన్నా, కాలిపోతుంది ఎక్కడ మాడిపోతుంది ఎలాగా? కాలిపోతుంది ఎక్కడ మాడిపోతుంది ఎలా
ఎలాగా కాలిపోతుంది ఎక్కడ మాడిపోతుంది ఎలాగా కాలిపోతుంది ఎక్కడ మాడిపోతుంది ఎలాగా కాలిపోతుంది ఎక్కడ మాడిపోతుంది ఎలాగా ఓహోయ్! రాయే రాయే నువ్వు రాయే రాయే రంగసాని సుంకులు రాగి సేలో ఏరుదాము కంకులు వాయ్ సుంకులు రాయే 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 రంగసాని సుంకులు రాగి సేలో ఏరుదాము కంకులు రాయే రాయే రంగసాని సొంకులు రాగి సేలో ఏరుదాము కంకులు రాయే రాయే రంగసాని సుంకులు రాగి సేలో ఏరుదాము కంకులు రాయే రాయే రంగసాని సొంకులు రాగి సేలో ఏరుదాము కంకులు రాయే రాయే రంగసాని సుంకులు రాగి సేలో ఏరుదాము కంకులు రాయే రాయే రంగసాని సొంకులు రాగి సేలో ఏరుదాము కంకులు కీబోర్డ్ మామ కూతురా నీతో మరి ఆడుగాక ఈడుగాక మరి ఆడుగాక ఈడుగాక ఇంకెవడికిచ్చావే నాది నక్కిలేసు గొలుసు అడుగు 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 నీ పక్కన పడ్డాది లేదు చూడని పిల్ల నాది నక్కిలేసు గొలుసు నీ పక్కన పడ్డాది లేదు చూడని పిల్ల నాది నక్కిలేసు గొలుసు నీ పక్కన పడ్డాది లేదు చూడాలి పిల్ల నాది నక్కిలేసు గొలుసు నీ పక్కన పడ్డాది లేదు చూడాలి పిల్ల నాది నక్కిలేసు గొలుసు నీ పక్కన పడ్డాది లేదు చూడే పిల్ల నాది నక్కిలేసు గొలుసు నీ పక్కన పడ్డాది లేదు చూడని పిల్ల నాది నక్కిలేసు గొలుసు పక్కన పడ్డాది లేదు చూడాలి పిల్ల నాది నక్కిలేసు గొలుసు నీ పక్కన పడ్డాది లేదు చూడాలి పిల్ల నాది నక్కిలేసు గొలుసు అది 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 నీ బావగారు వచ్చేటి వేళ నీకు పంచి పూలు తెచ్చేటి వేళ బావగారు వచ్చేటి వేళ నీకు బంత పూలు తెచ్చేటి వేళ నీ మరిది గారు వచ్చేటి వేళ నీకు మల్లె పూలు తెచ్చేటి వేళ మరిది గారు వచ్చేటి వేళ నీకు మల్లె పూలు తెచ్చేటి వేళ అరే నాది అరే నాది అపో నాది నక్కిలేసు గొలుసు నీ పక్కన పడ్డాది లేదు చూడాలి పిల్ల నాది నక్కిలేసు గొలుసు నీ పక్కన పడ్డాది లేదు చూడాలి పిల్ల నాది నక్కిలేసు గొలుసు నీ పక్కన పడ్డాది లేదు చూడాలి పిల్ల ₹600 కోట్ల వ్యయంతో
కేవలం 31 నెలల్లోనే నిర్ణీత గడువు కంటే 5 నెలల ముందుగానే ఈ విమానాశ్రయం పూర్తయింది. దేశంలోనే అత్యంత వేగవంతంగా నిర్మితమైనటువంటి గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం భోగాపురం ఒకటిగా నిలుస్తుంది. 2700 ఎకరాల్లో విస్తరించినటువంటి ఈ విమానాశ్రయంలో 3800 మీటర్ల రన్వే, అలాగే బోయింగ్ 777, ఎయిర్బస్ A330 వంటి భారీ విమానాలు కూడా నిర్వహించబోతున్నారు. టెర్మినల్లో అత్యాధునిక సాంకేతికత, కాంటాక్ట్ బోర్డింగ్, అలాగే బ్రిడ్జెస్, సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్ మరియు స్మార్ట్ సర్వేలెన్స్, ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ సెంటర్ వంటి సదుపాయాలని కూడా ఉన్నాయి. మరి ఏటా 6 మిలియన్ ప్రయాణికులు సేవలు అందించడానికి రూపొందించబడినటువంటి విమానాశ్రయం భవిష్యత్తులో 40 మిలియన్ల వరకు విస్తరించే సామర్థ్యంతో నిర్మించడం జరిగింది. 25,000 టన్నుల సామర్థ్యం గల కార్గో టెర్మినల్, కోల్డ్ చైన్ మరియు ఇతర సదుపాయాలతోటి ఆధునికంగా రూపొందించబడింది. సముద్ర ఉత్పత్తులు, ఎగుమతులు వీటన్నిటికీ కూడా ఊతమందిస్తూ విశాఖపట్నం పోర్టుతో అనుసంధానం ద్వారా భోగాపురం తూర్పు తీరంలో ఒక ప్రధాన లాజిస్టిక్ హబ్గా కూడా రూపొందించబడుతోంది. పర్యావరణ హితంగా కూడా ఈ విమానాశ్రయం రూపుదిద్దుకుంటోంది. లీడ్ ప్లాటినం ప్రమాణాలతో పౌర విద్యుత్, అలాగే రీసైకిల్ నీటి వినియోగం ద్వారా 30% వరకు నీటి అవసరాలను తీరుస్తూ విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రజలకు ఇది కేవలం విమానాశ్రయం మాత్రమే కాదు, అభివృద్ధికి ద్వారంగా ఈ రోజు నుంచి సేవలు అందించబోతున్నారు. మరి సరికొత్త ప్రమాణాలతో రూపొందించినటువంటి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ శుభతరుణం. అలాగే మరిన్ని ప్రాజెక్టులు కూడా ఈరోజు శ్రీకారం చుట్టబోతున్నారు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు. అలాగే మరికొద్ది క్షణాల్లో ఎంతో ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక నృత్య ప్రదర్శన మాత్రమే కాదు, ఇది తరతరాలుగా ఆంధ్రప్రదేశ్ తూర్పు కనుమల గిరిజన కూడల్లో ప్రవహిస్తూ వస్తున్నటువంటి ఒక కళా వైభవం కింద చెప్పుకోవచ్చు. ఒక జీవ నది లాంటి సంస్కృతి, ఒక జీవిత విధానం. పంటలు చేతికి అందినప్పుడు, పెళ్లి పందిళ్లలో సంబరాలు జరుపుకున్నప్పుడు, పండగల వేళ, అలాగే గూడల్లో ఒకటిగా చేరినటువంటి ప్రతిసారి గిరిజన సోదరీమణులు పాదాలు నేలపైకి తాకి స్పృశిస్తూ మన ప్రకృతి పండగగా జరుపుకునేటటువంటి దింసా నృత్యం, ప్రపంచ రికార్డ్ని అందుకున్నటువంటి దింసా, ప్రకృతిలో మమేకమై నాట్యం చేస్తూ సమిష్టి జీవనానికి ఒక ప్రతిబింబంగా, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక అస్తిత్వానికి సజీవ సాక్ష్యంగా, తరాలు మారిన తరతరాలుగా చేస్తున్నటువంటి నోటి మాట, పాదాలు లయ, గుండె చప్పుడు, ఈ స్పందన అన్ని కలయికతో ఒక చారిత్రాత్మక ఘట్టానికి వేదికగా ఈరోజు మరోసారి దింసా నృత్యం ప్రదర్శిస్తున్నారు మన సోదరీమణులు. వారందరినీ పలకరించబోతున్నారు ప్రధాని మోదీ గారు మరికొద్ది క్షణాల్లో.